CESS రిక్రూట్మెంట్ 2024. సో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. దాంట్లో వచ్చేసి ఇక్కడ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ వేకెన్సీస్. ఇది ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తెలంగాణ, గౌట్ ఆఫ్ తెలంగాణలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కనపడతాయి. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ఒరిజినల్ నోటిఫికేషన్. సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. క్లిక్ చేయగానే మీకు ఎక్సెల్ ఫైల్లో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి డిఫరెంట్ వేకెన్సీస్, ప్రోగ్రామర్ ఆఫీసర్, సో ప్రోగ్రామింగ్ ఆఫీసర్, ఇంకా అకౌంట్ ఆఫీసర్ అండ్ అటెండర్ యాజ్ వెల్ యాజ్ సో అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇంకా అటెండర్. సో ఇక్కడ డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది హైదరాబాద్ రిక్రూట్మెంట్ అండి. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్ ఆఫీసర్ కావాల్సిన అర్హత వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వచ్చేసి సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా చైల్డ్ డెవలప్మెంట్ లేదా హ్యూమన్ రైట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, సైకాట్రీ, లా. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లా లేదా పబ్లిక్ హెల్త్, కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఈ పర్టికులర్ డొమైన్స్లో మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. పర్ మంత్ శాలరీ వచ్చేసి 34,755 ఇస్ ద పర్ మంత్ శాలరీ. ఇది హైదరాబాద్ రిక్రూట్మెంట్. లేదా మీరు గ్రాడ్యుయేషన్ చేసి ఉండి 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ డొమైన్లో గ్రాడ్యుయేషన్ సోషల్ వర్క్, సోషియాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, సైకాట్రీ, లా, పబ్లిక్ హెల్త్. సో గ్రాడ్యుయేషన్ చేసి ఉండి 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి 34,755 అండి. సో ఇక్కడ రోల్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఆఫీసర్ వచ్చేసి టు ఫంక్షన్ ఓవరాల్ సూపర్విజన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇంకా ప్రోగ్రామ్ మేనేజ్ చేయాల్సి ఉంటుంది, ఐఈసీ అడ్వకసీ యాక్టివిటీస్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్, కోఆర్డినేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్, ఇంకా అదర్ టాస్క్ ది ప్రోగ్రామ్ మేనేజర్. సో ఇది క్రైటీరియా అండి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి అకౌంటెంట్. సో అకౌంటెంట్ వచ్చేసి కావాల్సిన అర్హత, సో అకౌంట్స్ ఆఫీసర్ దీనికి కావాల్సిన అర్హత వచ్చేసి మీకు మాస్టర్ డిగ్రీ ఉండాలి, ఎంకామ్ చేసి ఉండాలి, ఇంకా 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే, అండ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ కంప్యూటర్, ఎక్సెల్, ఇంకా టాలీ, వింగ్స్, ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి 23,710 రూపీస్ ఇస్ ద పే స్కేల్. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్. నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయండి. సో కావాల్సిన అర్హత వచ్చేసి ఇక 12th క్లాస్ పాస్ అయిన తర్వాత 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లేదా ఎన్జిఓ ఆర్గనైజేషన్లో మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి 13,240 ఇస్ ద పే స్కేల్. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి అటెండర్ వేకెన్సీ అండి. ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. 10th క్లాస్ ఎవరైతే 10th పాస్ అయ్యారో వారికి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్ 10th పాస్ అయినా కూడా మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 7,944 ఈజ్ ద పే స్కేల్. సో ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే మీకు 12th క్లాస్ పాస్ అయిన తర్వాత లేదా డిప్లొమా ఉన్నా కూడా మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది సెస్ రిక్రూట్మెంట్ 2024. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు సో అలాంగ్ విత్ ద జెరాక్స్ కాపీస్ అండ్ రిలవెంట్ సర్టిఫికేట్స్ మీరు ఈ అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. డైరెక్టర్, సెంటర్ ఫర్ ఎకనామిక్ సోషల్ స్టడీస్, నిజామయ అబ్జర్వేటరీ ల్యాబ్ క్యాంపస్, బేగంపేట్, హైదరాబాద్ 50016. మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదా ఈ పోస్ట్కి పంపించవచ్చు 15 days లోపు. అండ్ ఇక్కడ సపరేట్ అప్లికేషన్ షుడ్ బి సెంట్ ఫర్ ఈచ్ పోస్ట్. మినిమం 21 years అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. సో క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ ద అపాయింట్మెంట్ ఆఫ్ దిస్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి 1 year మాత్రమే, కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ 1 year మాత్రమే ఉంటుంది. అండ్ అప్లికెంట్ షుడ్ పొసెస్ ద ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంతకుముందు చెప్పినట్టుగా. ఇన్ అడిషన్ మీకు తెలుగు అనేది ఖచ్చితంగా రావాలి. సో తెలుగు ఈజ్ ఎసెన్షియల్ లాంగ్వేజ్. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్లో పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి నేమ్, రెసిడెన్షియల్ అడ్రస్, ఇంకా ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, యాజ్ వెల్ యాజ్ మీ టెస్టిమోనియల్స్ అంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ, క్వాలిఫికేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అవుట్, డిగ్రీ, ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, ఒకవేళ మీకు ఏదైనా ట్రైనింగ్ ఉంటే ఆ ట్రైనింగ్ హైలైట్స్, ఇంకా ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ ఉంటే ఆ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, ఇవన్నీ అఫిక్స్ చేసి మీరు అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ కంప్యూటర్ స్కిల్స్ కూడా మీరు ఇక్కడ ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్లో లింక్ యాజ్ వెల్ యాజ్ నోటిఫికేషన్ లింక్ నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ చాలా ఉంటాయి. సో జస్ట్ హ్యావ్ అ గ్లాన్స్ ఆన్ ది థంబ్నైల్స్ ఆఫ్ ది ఎవ్రీ వీడియో. ఒకవేళ కొత్తది అనిపిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఎంటర్ చేసి క్లిక్ చేసి చూడండి. ఒకవేళ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి, లేదా వీడియో షేర్ చేయండి.
సో ఇక్కడ డేట్ ఆఫ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి 29th సెప్టెంబర్ రోజు పబ్లిష్ చేయడం జరిగింది. సో 15 days ఫ్రమ్ 29th సెప్టెంబర్ తీసుకుంటే మీకు అరౌండ్ 14th అక్టోబర్ ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై టు రిసీవ్ ద హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. సో 14th అక్టోబర్ రోజు అక్టోబర్ వరకు మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే సో ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి గివ్ ఇట్ ట్రై, ఎందుకంటే ఛాన్సెస్ ఆర్ దేర్, మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ లింక్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.